పంట నష్టపోయిన రైతులను సీఎం పరామర్శించకపోవడం దారుణమన్నారు వైఎస్ జగన్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని చినగొల్లపాలెంలో పంట నష్టాన్ని జగన్ పరిశీలించారు. అన్నదాతలను పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టపోతే కేవలం 18 ఎకరాల పంట నష్టాన్ని మాత్రమే చూపుతున్నారని మండిపడ్డారు. గత తుఫానులో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని దుయ్యబట్టారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పరిస్థితులు ఒక్కసారి చూడండి. దాదాపుగా ఈ జిల్లాలో 1,50,000 ఎకరాల పరిస్థితి ఇదే పరిస్థితిగా ఉంది. పక్కన వెస్ట్ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాల పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 37,000 ఎకరాలు ఉంటే ఇంతవరకు కనీసం అధికారులు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమాలు జరగల. చివరి లెక్కల ప్రకారం అడిగితే 37,000 ఎకరాలు ఎన్యూమరేషన్ చేయాల్సి వస్తే కేవలం 1,600 ఎకరాలు మాత్రమే 1,600 ఎకరాలు మాత్రమే ఎన్యూమరేషన్ చేశారు. అంటే దాని అర్థం వీళ్ళు చెయ్యాలని లేదు అని చెప్పడానికి. ఎందుకంటే వర్షం పడింది అనే సంగతి అందరికీ తెలుసు, ఈ మాదిరిగా మారినాయి అనే సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు ఎందుకు ఈ మాదిరిగా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా గట్టిగా. ఈ రైతుల పరిస్థితి నిజంగా ఈ తడిసిన ధాన్యం, మొలకలెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యం ఇవాళ కొనేవాడు ఎవడో అని అడుగుతా ఉన్నా. ఇది బయటికి పోయి వీళ్ళు అమ్మాలి అని అంటే 600 రూపాయలు అడుగుతా ఉన్నారు బస్తా. 1,057 రూపాయలు పోవాల్సింది, 75 కేజీల బస్తా 1,057 పోవాల్సింది కేవలం 600 రూపాయలు 700 రూపాయలకు అడుగుతా ఉన్నారు అని అంటే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎలా బతుకుతారు? ప్రభుత్వం రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం అయినా సరే కనీస మద్దతు ధర ఖచ్చితంగా కొనేట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులు బాగుపడతారు. ఈ పంటలన్నీ కూడా తడిసిపోయినాయన్న సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు ఈ సర్వేలని ఎన్యూమరేషన్ అని చెప్పి దీని పుణ్యాన ఈ నెపాలు చెప్పి ఈ కారణాలు చూపించి ఎందుకు వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు పడినాయని అందరికీ తెలుసు, ధాన్యం నానింది అనే సంగతి అందరికీ తెలుసు, తడిసిపోయింది అని అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు మరి మీరు రావడమే ఆలస్యంగా వస్తారు. కుళ్ళిపోయేదాకా రాకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. రైతులు కుళ్ళిపోయేదాకా పంటను పొలాల్లో పెట్టుకోలేక వాళ్ళు చేతనైన కాడికి తీసి చేతనైన కాడికి వాళ్ళు కోసే కార్యక్రమం చేస్తారు. అది చూపించి మీరు కాంపన్సేషన్ ఇవ్వకూడదు అని ఆలోచన చేసే దిక్కుమాలిన పరిస్థితులకి మీరు పోవడం, మీ దిక్కుమాలిన ఆలోచనలు చేయడం కూడా కరెక్ట్ ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అన్నది న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వర్షాలు పడ్డాయన్న సంగతి అందరికీ తెలిసింది కాబట్టి పూర్తిగా ప్రతి ఎకరాకు కాంపన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అదందరికీ తెలుసు వర్షాలు పడ్డాయని, పంట మునిగింది అని చెప్పి. సో రైతుల దుస్థితిని రైతులను డెస్పరేషన్ స్టేజ్లోకి తీసుకొని పోయి ఏ అధికారి రాకుండా ఉండి రైతులు ఇంకా రారు అనే ఉద్దేశంతో చేతనైన కాడికి వాళ్ళే కోసుకొని ఈ రంగుమాన ధాన్యం 600 రూపాయలకైనా సరే అమ్ముకునే పరిస్థితిలోకి వాళ్ళు దిగజారే పరిస్థితిలోకి ప్రభుత్వమే వాళ్ళని నెట్టేయడం చాలా దారుణమైన పరిస్థితి. గతంలో కూడా తుఫాన్లు వచ్చాయి, పైలాన్ తుఫాన్, లైలా తుఫాన్, ఎన్ని తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫాన్లకు సంబంధించిన డబ్బులు కూడా కాంపన్సేషన్ కూడా ఇంతవరకు రాలా. నీలం తుఫాన్ డబ్బులు కూడా ఇంకా సరిగ్గా ఇవ్వాల. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వం రైతులను నెట్టేయడం అన్యాయం. ఖచ్చితంగా